లీడరు తుంగతుర్తిని డెవలప్ చేస్తాడు 100%. ఎవరికైనా ఆత్మగౌరవం ఉంటుంది కాబట్టి కొన్ని ప్రశ్నలు వస్తాయి, కామన్ అది తుంగతుర్తిలో. సో రాజకీయ స్వతంత్రత ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానము తుంగతుర్తి అనేది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పట్లోనే కొట్లాడి ఇవన్నీ చేసి కూడా సో తీసుకొచ్చినటువంటి స్థానాలు. ఎస్సీ రిజర్వ్డ్ ఖచ్చితంగా సపరేట్ ఎలక్ట్రోల్ ఉండాలని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశంలో కానీ తర్వాత ఇవన్నీ చేయడం జరిగింది. సో కాబట్టి సో ఈ రిజర్వ్ స్థానాలు తుంగతుర్తి అయినా నగరకల్ అయినా కూడా క్యాండిడేట్లు మంచివారని చెప్పి 100% గెలుస్తారని చెప్పి వచ్చింది. సో ఈ మధ్యలో వస్తూ ఉన్నాయి రూమర్స్ అదొకటి ఇదొకటి. బట్ ఏదైనప్పటికీ కూడా వ్యక్తి మంచోడు, పార్టీ బూత్ లెవెల్లో బలంగా ఉన్నది. సో వాళ్ళు కూడా కార్యకర్తలైనా మిగతా వాళ్ళైనా అందరూ ప్రజలు కూడా అందరూ వేసారు కాబట్టి గెలవడం జరిగింది అన్నట్టు. యాదవ్లో అయితే స్పెషల్గా 95%, 100కు 95% యాదవ్ ఓట్లు కాంగ్రెస్ పార్టీ పడ్డాయి. మందుల సమ్మేళనం అందుకని అత్యధికంగా గెలిచాడు. సో గుర్తు చేయడం, యాదవ్ల గురించి మాట్లాడడం కూడా సంతోషం. కృతజ్ఞతలు మందుల సమ్మేళనం. ఆయనకు మళ్ళీ నియోజకవర్గంలో ఎక్కడ పోయినా ఆయన గౌరవం ఉంటుంది. ఆయనను ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడి ఇవన్నీ చేస్తే మాత్రము మేము ఇంతమంది ఓట్లు వేసినాం, ఇంతమంది జనాభా ఆయన అనుకున్నది కాబట్టి దయచేసి అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలని చెప్పి మేము కోరుతాం.